అందరికీ నమస్కారం. ఈ పవిత్ర కార్తీక మాసంలో నేడు మనం 3వ రోజు పారాయణం చేసుకుంటున్నాం. ఈరోజు కార్తీక మాసంలో వనభోజనం, దీపదానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తోంది. పూర్వం కిరాతకుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను అనుకోకుండా ఉసిరి చెట్టు కింద అడవిలో చేసిన వనభోజన ప్రసాదాన్ని తిన్నాడు. ఆ వనభోజన మహిమ కారణంగా తరువాత జన్మలో అతను పుణ్యాత్ముడై మోక్షం పొందాడు. వనభోజనం అంటే కేవలం భోజనం కాదు, భగవంతుడికి ప్రీతికరమైన ఉసిరి చెట్టు కింద దైవ ప్రసాదాన్ని స్వీకరించడం. మరో కథలో దీపారాధన గురించి చెబుతోంది. ఒక నగరంలో లుబ్ధ వితంతువు అనే పేదరాశి ఒకరు ఉండేవారు. ఆమెకు ఎలాంటి దాన ధర్మాలు చేసే స్తోమత లేకపోయినా కార్తీక మాసంలో శివాలయం ముందు దీపం వెలిగించడానికి తనకున్న కొద్దిపాటి నూనెను, వత్తిను ఇచ్చింది. కేవలం ఆ దీపదాన మహత్యం వల్ల ఆమె స్వర్గలోకానికి చేరింది. కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయడం, నిస్వార్థంగా దీపదానం చేయడం అత్యంత పుణ్యఫలాలను ఇస్తుందని ఈ కథల సారాంశం. రేపటి 4వ రోజు కథలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఓం నమః శివాయ.